అసెంబ్లీ ప్రోటెం స్పీకర్ గా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎంపికయ్యారు. అసెంబ్లీకి 7 సార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. బుచ్చయ్యకి ఫోన్ చేసి ప్రోటెం స్పీకర్ గా వ్యవహరించాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. నేడు బుచ్చయ్యతో ప్రోటెం స్పీకర్ గా గవర్నర్ ప్రమాణం చేయించనున్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘన విజయం సాధించారు. 60,000 పైచిలుకు మెజారిటీతో విక్టరీ కొట్టారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. ఫోన్లో పవన్. గుడ్ మార్నింగ్ దీప్గా. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ సీనియర్ నేతగా ఉన్న ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి అయితే మాత్రం మంచి పోస్ట్ దక్కింది. ఏదైతే ప్రోటెం స్పీకర్ గా కూడా ఆయనను ఎంపిక చేస్తూ నిన్న చంద్రబాబు అదేవిధంగా పయ్యావుల కేశవ్ కూడా తీర్మానించిన నేపథ్యంలో ఈ రోజు బుచ్చయ్య చౌదరి అయితే మాత్రం ప్రోటెం స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ఏదైతే ఆయన టీడీపీ సీనియర్ నేతగా గత 7 సార్లుగా కూడా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో కూడా గెలిచింది నేపథ్యంలో ఆయనకు ప్రోటెం స్పీకర్ గా ఇయ్యాలని చెప్పి కూడా గత 2-3 రోజులుగా కూడా కసరత్తు జరిగించింది నేపథ్యంలో ఈ విషయంపై నిన్న పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కూడా ఫోన్ చేసిన నేపథ్యంలో బుచ్చయ్య చౌదరి కూడా దానికి అంగీకారం తెలపడం కూడా జరిగింది. మరి అందులో భాగంగానే ఈ రోజు ఆయన ప్రోటెం స్పీకర్ గా కూడా బాధ్యతను స్వీకరించబోతా ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పటికే సచివాలయంలో కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తానికి టీడీపీ సీనియర్ నేతగా ఉన్నటువంటి బుచ్చయ్య చౌదరికి ప్రోటెం స్పీకర్ ఇవ్వడం పట్ల కూడా రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి చెందినటువంటి ప్రజలే కాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలతో పాటు జనసేన బీజేపీకి సంబంధించిన నేతలకు మాత్రం హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా బుచ్చయ్య చౌదరి గత కొన్ని సంవత్సరాలుగా కూడా పనిచేస్తా ఉన్నారు. ఆయన సీనియర్ నేతగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఆయనకు ఈ రోజు ప్రోటెం స్పీకర్ గా అవకాశం కల్పించడం పట్ల కూడా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు అయితే మాత్రం తెలియజేస్తా ఉన్నారు. మరి అందులో భాగంగానే ఈ రోజు ఏదైతే ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఏదైతే కూడా ప్రోటెం స్పీకర్ గా బుచ్చయ్య చౌదరి అయితే మాత్రం ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం అయితే మాత్రం ప్రస్తుతం కనిపిస్తా ఉంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరికి సంబంధించి కూడా ఏదైతే 7వసారి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం, మరి అదేవిధంగా ఈ రోజు ఈ ప్రోటెం స్పీకర్ బాధ్యత పట్ల కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిన్న మీడియాతో మాట్లాడారు. తనపై చంద్రబాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ప్రోటెం స్పీకర్ ని బాధ్యతను అప్పచెప్పడం పట్ల కూడా ఇక నుంచి మరింత బాధ్యతతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా బుచ్చయ్య చౌదరి అయితే మాత్రం నిన్న సాయంత్రమే మీడియాతో మాట్లాడడం అయితే మాత్రం జరిగింది. మరి అందులో భాగంగానే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో రేపటి నుంచి ఈ రోజు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అయితే మాత్రం మరి కాసేపట్లోనే ప్రమాణ స్వీకారం చేసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇంకా రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.